మరి కాసేపట్లో బాలాపూర్లో లడ్డు వేలంపాట అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ లడ్డు వేలంపాటకు అన్ని ఏర్పాట్లు చేసిన బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశాము అని తెలిపారు. ఇక ప్రస్తుతం బాలాపూర్ గణేష్ అయితే గ్రామంలో ఊరేగింపునైతే నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఊరేగింపు తర్వాత లడ్డు వేలంపాట ఉంటుంది అనే బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి పద్మ మరిన్ని వివరాలైతే తెలుపుతారు. హలో అండి, నమస్తే అండి. ఈ లడ్డు వేలం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లడ్డు గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. బాలాపూర్ లడ్డు ఎప్పుడెప్పుడు విలం పడుతుందా, ఎప్పుడెప్పుడు మేమంతా కళ్ళ బిందుగా కావాలా అని చెప్పి అందరూ కూడా కోట్లాది మంది భారత ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజలు వేకువజామున లేచి బాలాపూర్ వినాయకుడు బయలుదేరిందా లేదా, మా పురవీధిలోకి మా ఇంటి ముందుకు వచ్చి ఆశీస్సులు ఎప్పుడు ఇస్తా ఉన్నాడు దేవుడు, ఎప్పుడు ఆయన ఆశీస్సులు పొందాలి, ఆయన ఆశీస్సులు పొందాలి. ఆయన లడ్డు వేలం ఏ స్థాయిలో పోతా ఉంది. ప్రపంచంలో ఈనాడు గణేష లడ్డును కూడా వేలం వేయొచ్చినటువంటి ఒక నాందిని రోల్ మోడల్ ను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా, బాలాపూర్ గ్రామ ప్రజల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అలాంటిది ఆనాడు వందల సంఖ్యలో పోయినటువంటి లడ్డు లక్షలాదిగా వెళ్తా ఉందంటే ఆ లడ్డులో గణేశునికి బాలాపూర్ ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది, ఒక మహిమ ఉందని ఈనాడు భక్తులు నమ్ముతా ఉన్నారు. మేము కూడా ఉత్సవ సమితిగా నమ్ముతా ఉన్నాం. లడ్డు తప్పకుండా గతంలో వెళ్లిన దానికంటే మరింత రెట్టింపు స్థాయిలో తప్పకుండా రికార్డు గణేష్ భగవాన్ తన లడ్డును తనే రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ చరిత్రను తిరగరాయబోతా ఉన్నారని చెప్పి కొన్ని గంటల్లో అని చెప్పి కూడా మీ ద్వారా నేను భక్తాగ్రేసులకు విజ్ఞప్తి చేస్తున్నా, హిందూ బంధువులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి లడ్డుకున్న వాల్యూ వెలగట్టలేనిది. లడ్డు అంటే గణేషుని భగవాన్ చేతిలోంచి వచ్చిన లడ్డు ఏదో సాదా సీదది కాదు. ఆ లడ్డును మనం ఖాళీ ఇట్లా తాకితేనే ఒక మహిమ ఉన్నటువంటి లడ్డు. ఆ లడ్డును పొందిన వారు మరింత ఎన్నో రేట్లు అనేక ఆయురారోగ్యాలతో సమాజంలో కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఆ లడ్డుకు విశిష్టత భాగ్యనగరం నుండే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ లడ్డును వేలంలో మేము వస్తామని చెప్పి బోర్డులు చేసుకుంటూ వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నారు. లడ్డుకున్నటువంటి చరిత్ర కాబట్టి అందుకు ముందుకు వస్తా ఉన్నారని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈసారి ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు లడ్డు వేలం పాటలో? మినిమం ఇప్పుడు కొత్తగా 6 మంది పేర్లను నమోదు చేసుకున్నారు మేడం. పేర్లను నమోదు అంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసి నిన్న నైట్ వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. అదే కాకుండా గతంలో మీరు కూడా చూశారు, బాలాపూర్ గణేష లడ్డును బాలాపూర్ గ్రామస్తులు స్థిరనివాసి కనుక కొంటే, ఈ రోజు కొంటే వచ్చే సంవత్సరం అందరి సమక్షం డబ్బులు ఇవ్వని ఒక నిబంధన ఉండేది. దాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సడలించి గ్రామస్తులు కొన్నా, ఉత్సవ సమితి సభ్యులు కొన్నా, లేకపోతే భాగ్యనగరం వాళ్ళు కొన్నా, ఢిల్లీ వాళ్ళు కొన్నా, ఎవరు కొన్నా వెంటనే ఆ క్షణంలోనే డబ్బులు ఇవ్వాలని ఒక నిబంధనను సడలించాం. కాబట్టి ఈనాడు మరింత క్రేజీ పెరిగింది. మాకు మంచిదే, భక్తులకు కూడా మంచిదే. కాబట్టి లడ్డు కోసం కోట్లాది మంది ప్రజలు పొద్దున్నే భగవంతుని ధ్యానించుకుంటూ పూజలు చేసుకుంటూ బాలాపూర్ వినాయకుని లడ్డు కోసం టీవీల ముందు కోట్లాది మంది ప్రజలు టీవీల మీద వీక్షిస్తా ఉన్నారు. మీ ద్వారా నిజంగా మేము అదృష్టవంతులం. మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇలాంటి ఒక వీక్షించే అవకాశాన్ని భగవంతుడు కూడా అందరికి కల్పించాడు. చాలా సంతోషకరమైన మీ బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతుంటాం. వేకువజామున మీరు కూడా ఉదయాన్నే 3-4 గంటలకు లేచి బాలాపూర్కి వచ్చి ఈ యొక్క రిలేని మీద ఇస్తా ఉన్నారంటే మేము అదృష్టం.